ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్‌కి ప్రత్యామ్నాయం ఉంటది. ఇదివరకటి రోజుల్లో అంట్లు తోమడానికి మనిషి కావాలి. తర్వాత వాషింగ్ మిషన్ అంట్లు తోమే మిషన్స్ వచ్చినాయి. బట్టలకి ఇదివరకు ఖచ్చితంగా మనిషి సోపు ఇయన్నేసుకొని ఉతకాల. ఇవాల్టి రోజున వాషింగ్ మిషన్ వచ్చేసినాయి. ఇట్లా ప్రతిదానికి ఒక ఆల్టర్‌నేటివ్ నిదానంగా వస్తా ఉంటది. ఇప్పటిదాకా ఏదైతే రేర్ ఎర్త్ మినరల్స్‌కి చైనా మీద ఆధారపడుతున్నారు. ఆ రేర్ ఎర్త్ మినరల్స్ ఎందుకు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించినటువంటి చిప్స్ తయారీకి, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి, ఈవీస్‌కి వీటన్నిటికి కూడా. ఇప్పుడు ఈ సెమీ కండక్టర్ చిప్స్ అన్నది మన ప్రాబ్లమ్ వచ్చింది చూసాం. ఇప్పటికి కూడా ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ప్రపంచవ్యాప్తంగా కొత్త కొత్త సెమీ కండక్టర్ చిప్స్ తయారీ కంపెనీలు పెట్టడం, భారతదేశంలో కూడా దానికి పీఎల్ఐ కింద పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కింద ప్రోత్సహించడం ఇట్లాంటివన్నీ చూస్తున్నాం. ఇప్పుడు వచ్చేటప్పటికి తాజాగా ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ వాళ్ళు గవర్నమెంట్ కలిపి ఏఐఆర్ఏడబ్ల్యూఏటి అన్నటువంటి ఎయిర్ వాట్ అన్నటువంటి ఒక సిస్టమ్‌ని కూల్‌గా లైన్‌లోకి తెచ్చారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూట్ ప్లాట్‌ఫార్మ్. ఇదొచ్చేటప్పటికి ఇకోషా ఆహ్, తో కలిసి ఉంటుంది. ఇండియాకి సంబంధించినటువంటి రేషనల్ ఏఐ డేటా ట్రెజరీ అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ది తయారీ ఇదంతా కూడా అమెరికన్ డేటాలంతా అక్కడే పెడుతున్నారు కదా! ఇక్కడే ఉండేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. అలాగే స్టార్టప్‌లకి ఇది ఒక పెద్ద ఊతమవుతది. రీసెర్చర్స్‌కి కూడా అతి పెద్దదైనటువంటి ఊతమవుతది. యూనివర్సిటీలన్నిట్లో కూడా యాక్సెస్ తీసుకొస్తారు. హై ఎండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూట్ సిస్టమ్ అన్నటువంటిది ఇండియా చేతిలోకొస్తుంది. ఇప్పుడు అమెజాను, గూగులు, మైక్రోసాఫ్టు అట్లాగే పబ్లిక్ ఇన్‌స్టిట్యూషన్స్, రీసెర్చర్స్ వీళ్ళందరూ కూడా ఎర్లీ స్టేజ్ స్టార్టప్స్‌లో ఉంటున్నటువంటి సిట్యుయేషన్‌లో హెవీగా సబ్సిడైజ్ చేసి భారతదేశం ఈ అడుగులు వేస్తుంది. తద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అందరికంటే ఒక అడుగు ముందుకు వేయడానికి మోడీ సర్కార్ ప్లాన్ చేస్తుందన్నటువంటిది ఎక్స్‌పర్ట్‌లు చెప్తున్నటువంటి అంశం. ఏదైతే ఎన్విడాలో దీనికి సంబంధించినటువంటి ఎన్విడా చిప్స్‌కి, జీపీయూస్‌కి వీటన్నిటికి కూడా ఆల్టర్‌నేటివ్‌కి భారీ ప్లాన్ చేసుకొచ్చారు అన్నటువంటిది ఇప్పుడు చెప్తున్నటువంటిది. అది ఎంతవరకు సాధ్యం అనేది చూడాలి.